వాళ్ళు ఒకసారి మీ చేయి చూపించండి. పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు చూపించాలి, స్టడీగా చూపించండి అమ్మా. ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ కలిగిన వారు అన్య భాషలు మాట్లాడతారన్నారు. భాషలు మాట్లాడుతున్నారా? భాషలు మాట్లాడితే తప్పంటారా? తప్పేమీ కాదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు భాషలు వారికే మాత్రము పరిశుద్ధాత్మ ఉందా? మిగతా వారికి పరిశుద్ధాత్మ లేదంటారా? పరిశుద్ధాత్మ వరము లేదంటారా? ఎవరైతే రక్షించబడి క్రీస్తు బిడ్డగా చేర్చబడి బాప్తిసం తీసుకున్న వారి ప్రతి ఒక్కరి మీద పరిశుద్ధాత్మ వరము ఉంది. హల్లెలూయా. ఎవరి మీద ఉందండి? ఎవరైతే బాప్తిసం తీసుకుని రక్షణ పొంది క్రీస్తు బిడ్డగా చేర్చబడిన ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ ఉంది. ప్రతి ఒక్కరి మీద కూడా పరిశుద్ధాత్మ ఉంది. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు భాషను మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉంది, లేకపోతే పరిశుద్ధాత్మ లేదు అనుకున్నామండి. భాషలు మాట్లాడకపోయినా సరే పరిశుద్ధాత్మ మన మీద ఉంది. పరిశుద్ధాత్మ వరం మన మీద ఉంది. ఏం వరాలు ఉన్నాయి మీ దగ్గర? పాటలు పాడేవారం, అద్భుతమైన పాటలు పాడేవారం అనమాట. ఏ వరం ఇది? పరిశుద్ధాత్మ వరం కాదంటారా? చూడండి, పరిశుద్ధాత్మ ఒక వరం. అది ఎంత ధన్యత, ఎంత భాగ్యం ఇచ్చాడండి దేవుడు. ఇంకే వరం ఇచ్చాడన్న నా చెల్లి తమ్ముడు? ప్రార్థన చేసేవారం. ఏంటండి? ప్రార్థన చేసేవారు. ఆత్మీయంగా, ఆత్మతో, సత్యంతో యేసయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానని దేవునికి మాత్రమే మహిమ చెల్లాలని అద్భుతమైన ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ప్రార్థన చేస్తే పరలోకం నుంచి సమాధానం ఇచ్చే దేవుడు సమాధానాలను రిలీజ్ చేస్తున్నాడు దేవుడు. అంత శక్తిని పొందుకున్నారు. ఏ శక్తి ఇది? పరిశుద్ధాత్మ. నీవు బాప్తిసం తీసుకున్నప్పుడు, రక్షణ పొందినప్పుడు, అప్పుడు కూడా ప్రార్థన చేస్తే పరలోకం నుంచి కార్యాలు జరిగినాయి అంటారా? అర్థమవుతుందన్నా? నువ్వు బాప్తిసం తీసుకోకముందు, రక్షణ పొందకముందు అప్పుడు ఏదైనా చూజాయిగా ప్రార్థన చేస్తే అప్పుడు కూడా కార్యం జరిగిందంటారా? జరిగిందా? జరగలేదా? అప్పుడు కార్యము జరగలేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అద్భుతమైన కార్యం జరుగుతుంది. వరం. ఏ వరం అండి? పరిశుద్ధాత్మ వరం అండి. అదే ఏమిచ్చాడు? ప్రార్థన. ఇంకే వరాలు ఉన్నాయి? బైబిల్ చదివే వరం. ఏ వరం అండి? బైబిల్. ఇంచుమించుగా చెల్లి ఒకటే చదివేదండి. ఇప్పుడు 15 మంది బైబిల్ చదువుతున్నారు మన మందిరంలో. గట్టిగా గట్టిగా చెబుదాం, యేసయ్యకి మహిమ. హల్లెలూయా. విద్యలేని పామర్లు ఎన్నుకున్నట్టు దేవుడు మన కాలనీ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నారు. ఏమంటారు దాన్ని? వరం. ఏంటండి? వరం. ఇంకా ఇంకా వినేవాను. ఏంటండి? అక్కడ కూర్చుని వినే వరం. ఆ ధన్యత కూడా ఉండాలి కదా. వాక్యం ప్రారంభించిన కాడి నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తావు, లోపలికి ఎన్నిసార్లు వస్తావు, గిర్రగిర్ర ఎన్నిసార్లు తిరుగుతావు. వరం అది. గమనించండి. కూర్చున్న వాళ్ళు కూర్చోక పక్కన వాళ్ళని లాగుతూ ఉంటాం. ఏంటిది? వరమేనది. అదొక ధన్యత కూడా. మోకరించే వరం. ఏ వరం అండి? మోకరించే వరం. మోకరించే వరం చాలా ధన్యత అండి. లాస్ట్ వారం నేను చెప్పానండి, మోకరిస్తే ఏం జరిగింది? ప్రార్థన చేస్తే చనిపోయిన తబిత తిరిగి లేచింది. ఏ ప్రార్థన వల్ల? మోకరించండి అమ్మా, మోకరించండి అమ్మా, మోకరించండి అమ్మా అనగానే మోకరిస్తారు. మోకరించగానే మళ్ళీ ఏమైపోద్ది? కింద కూర్చుంటారు అనమాట. అంటే బలహీనంగా ఉన్నవాళ్ళు పర్లేదు నాన్న. ఎందుకంటే గమనించండి, మోకరించండి నన్ను ఎందుకు బాబా అనే పదే సార్లు చెప్తున్నాడంటే, మీ కుటుంబంలో ఉన్న చిక్కులు, చికాకులు, సాతాను ఇక్కడ మోకరిస్తే పటాపంచలైపోతాయి, బయటికి పోతాయి. ఏం మోకరిస్తుంది? ఏం దగ్గర నేను ఉండను. దురాత్మ ఉందనుకో, అమ్మో ఇంట్లో నేను ఉండను, పారిపోతాను. మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న శక్తి, మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న బలం అన్నమాట. మోకరించడం అలవాటు చేసుకోండి.
బలహీనంగా ఉన్న వాళ్ళని నేను అంటలేదండి, పర్లేదు బాగానే ఉందన్న వాళ్ళు మోకరించండి. కనీసం ఒక 5 నిమిషాలు మోకరించలేరా? ఒక 10 నిమిషాలు మోకరించలేరా? ఒక పావు గంట మోకరించలేరా? మోకరించండి. మోకరిస్తే ఏం జరుగుద్దండి? ఘనమైన కార్యం జరుగుద్ది. హల్లెలూయా. రైట్. ఇంకేం వరాలు ఉన్నాయి మన మందిరంలో? వాక్యము వినే వరం. ఏంటండి? వాక్యం వినే వరం. రైట్. మీరందరూ వాక్యం వింటున్నారా? లోకేష్ దగ్గర నుంచి వింటున్నారు, నాకు అర్థమైంది. వింటున్నారా లేదా? గౌతమ్ కానించి వాక్యము వింటున్నారు. వాక్యం వినే వరం మనందరికీ కావాలి. ఏంటండి? కావాలి. మీరందరూ వాక్యం వింటున్నారా? జాకబ్, సామ్యేల్, నాగరాజు గారు, తమ్ముడు అంగమరా, వింటున్నారా నాన్న వాక్యము? అందరూ వాక్యం వింటున్నారు. వాక్యము నేను చెప్పడం ప్రారంభించిన తర్వాత ఆలోచన కలిగి ఉంటుంది. కూర్చుని వండి వచ్చాను, కూర తినేశారో ఉందో, తినేశారో ఉందో. ఇనేవారం ఎక్కడ ఉంటుంది? ఇంకా నెల అయింది బిర్యానీ చేసి వాళ్ళే చూసి వచ్చాను, అది ఉందో అయిపోయిందో. ఇది అందరికీ తెలుసు అండి. ఒక చేపను కొత్తే 3 ముక్కలు అయిందంట. 3 ముక్కలు అయితే 3 పెద్ద పెద్ద ముక్కలైంది. మరి కారం సరిపోయింది లేదని ఓ ముక్క తినేసిందంట. తర్వాత ఉప్పు సరిపోయింది లేదని ఒక ముక్క తిందంట. ఇంకోటి ఏదమ్మా, లాస్ట్ బాగా చెప్పారు, నాకు రాల ఐడియా అది. ఉడికిందో లేదనేది పాపం ఆస్తే వస్తున్నాడు ఆయన గారు. ఒక ముక్కన్నా తిందామనేది వరం. ఏంటిది ఇది? వరం. వినేవరం లేదు, తినేవారమే అచ్చమేక. వినేవరాలు లేరు. ఎక్కడైనా సమాధి కార్యక్రమంలో చెప్తుంటే వాళ్ళు ఎంత లేట్ చేసినా ఏమవుదండి, పాస్టర్ గారు వాక్యం చెప్పడం ప్రారంభించినాక అంటారు వచ్చేసి పెద్దలు, ఏమని? కానీ ఎంతసేపు పాటర్ గారు ఎంతసేపు అంటారు. అప్పుడు దాకా బాగానే ఉన్నారు, ఏమైంది నాన్న? పరిశుద్ధాత్మతో ఆ ఆత్మను దేవుని దగ్గరికి పంపించొద్దా మనశాంతిగా? ఏమా మట్టికి మట్టి అయ్యని ప్రార్థన చేయొద్దా? వాక్యం చెప్పొద్దా? కానీ అంటారు. పెళ్లి చేస్తామండి. పెళ్లి చేసేటప్పుడు మీరు ఎంతసేపు అయినా శారీ కట్టండి, ఎంతసేపు అయినా డ్రెస్ వేయండి, ఏమంటారు? ఏ కార్యక్రమం లేట్ అయినండి, పాస్టర్ గారు వాక్యం చెప్పడం ప్రారంభించిన తర్వాత అయిపోయిందా? తర్వాత చెప్తున్నారండి, పెళ్లి చేసిన తర్వాత నాకేం వినపట్ల, బాగా ఎన్మాలు ఉన్నారంట తమ్ముళ్ళు. భార్య దొరికినోడికి మేలు దొరుకుద్దని చెప్పా. మేలు దొరుకుద్ది, తేలి కూడా దొరుకుద్దని చెప్పాను. మేలుగా ఉంటుంది, కుడద్దు కూడా అని చెప్పాను. నాకైతే మేలు దొరకలేదు కానీ అచ్చం తేలే దొరికింది అన్నాడంట ఎన్మాలు ఉండి. అందరూ 100 మంది వాక్యం వింటున్నారండి. ఎన్మాలు ఏమైంది వాడికి? వరం. ఏంటండి? వరం. గమనించండి. అప్పటిదాకా చక్కగా ఉన్నవాళ్ళు విద్వాంసం సృష్టిస్తారు. ఎందుకంటే పాస్టర్ గారి సేవకుడు ఏంటంటే ఒక గృహానికి వచ్చినప్పుడు ఆ గృహానికి ఆశీర్వాదం ఇవ్వాలి. ఒక పెళ్లి చేసేటప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పాస్టర్ గారు ఉంటే చాలంటారా? జన సమక్షం అవసరం లేదంటారా? సంఘ పెద్దలు అవసరం లేదంటారా? కాలనీ పెద్దలు అవసరం లేదంటారా? బంధువులు అవసరం లేదంటారా? స్నేహితులు అవసరం లేదంటారా? అందరూ కావాలండి. ఎందుకనో గమనించండి. క్రైస్తత్వం అనగానే, దేవుని మాటలు అనగానే ముగించండి. ఎందుకంటే అవి పడవాళ్ళకి ఆ మాటలు నాటో, ఆ మాటలు లోపలికి వెళ్తే పొడుచుకుంటుంది. వాస్తవం ఇదండి. ఏమొద్ది? గుచ్చుకుంటుంది. ఏమొద్దండి? గుచ్చుకుంటుంది. ఈ గుచ్చుకోవడం అక్కడ మందిరమే లేకుండా చేయాలని చూశారు. ఇంకే వరాలు ఉన్నాయి నన్న చెల్లి? ఈరోజు నా మెసేజ్ అంతా మీదే. ఏ వరం? విన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి, దాన్ని చెప్పాలి. అర్థం చేసేటప్పుడు ఏ విన్నావురా అనేది తెలియాలి. దయామణిని అడుగుతాను, జయపాల్ని, కుమార్ని, సేతండి గారిని. ఏమైనా మొన్న వారం ఏ వాక్యము? తబిత గురించి. వెరీ గుడ్. ఎంత టేస్ట్ ఉందో చూడండి. అసలు మొన్న వారం కూడా ఏ వాక్యమో గారి స్పష్టంగా చెప్పేశారనమాట. ఎంత ధన్యతించాడు. ఇది వరమా కాదా? వరమే. గమనించండి. నిన్న ఏం చెప్పామో తెలియదు, మొన్న ఏమో చెప్పామో తెలియదు, లాస్ట్ వారం చెప్పింది కూడా. అంతకుముందు ఏ వాక్యం? పరిశుద్ధాత్మ వరం. హల్లెలూయా.
చూడండి, గమనించండి, ఈ వరం ఎవరిచ్చారంటారు? దేవుడు. మరి జరిగిపోయిన కాలంలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మన చెల్లెలు చెప్పినట్టు ఆ విన్న వాక్యాన్ని ఏంటండి, విన్న వాక్యాన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ మా పిల్లలు వెళ్ళినా, పాస్టర్ గారు వెళ్ళినా, ఒకవేళ రాకేష్ అక్కడికి వెళ్ళినా సరే వాక్యం అడుగుతాను. ఈ రోజున పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు అని అడుగుతాను. వాళ్ళు చెప్పాలి. వాళ్ళు నంజారే అనుకో, వాళ్ళు నాంచారనుకో, ఏమని అర్థం చేసుకోవాలి నేను? వీళ్ళు వినలేదు, ఫార్మాలిటీ కోసం వెళ్ళారు అక్కడ మందిరానికి. వెళ్ళాలి కాబట్టి వెళ్ళారు, మొక్కుబడి కోసం వెళ్ళారు అని నేను అర్థం చేసుకుంటాను అనమాట. అది చెప్పారే అనుకో, విన్నారు. ఏమన్నారు? ఓ పాస్టర్ గారు వాక్యం ప్రకటిస్తుండగా ఈ ఫోర్స్కి తట్టుకోలేక ఎల్లయ్యా 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 అని ఆయన గారిని, నాగరాజు గారిని ఫోర్స్ చేసిందంటే వెంకటేశ్వరమ్మ. ఎక్కడికి? మందిరానికి వెళ్ళన్న. ఆ ఫోర్స్ తట్టుకోలేక ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఈ పాస్టర్ గారు వాక్యంలో వచ్చావా అన్నాడంటండి. రైట్, ఈ నా గురించే చెప్తున్నాడని మెదలకుండా కూర్చున్నాడు. పక్కన కూర్చున్నావా అన్నాడంట. నీ అచ్చ నా గురించి చెప్తున్నాడు అన్నాడు. నిదానంగా లేచి ఈ నా గురించి చెప్తున్నాడని చెప్పి మెల్లగా బయటికి వెళ్తున్నాడు అన్నట. వెళ్తున్నావా అన్నాడంట. మీ బ్రతుకును మారుస్తుంది, మీ ఇంట్లో ఘనమైన కార్యము జరిగిస్తుంది, అద్భుతమైన కార్యము జరిగిస్తుంది. మీరు చాలా చోట్ల పనిచేస్తారు కదండి. మీ అమ్మగారు అయ్యగారు అడుగుతారా? అడగరా? చాలా చోట్ల అడుగుతారు, ఈరోజు వాక్యం ఏం చెప్పారు మీ పాస్టర్ గారు అని చెప్పేసి. చూడండి, ఎంత వాక్యం అని చెప్పినా సరే, ఏ వాక్యం చెప్పినా సరే పాస్టర్ గారు పరిశుద్ధాత్మ లేఖనాన్ని పాటిస్తూ బైబిల్ ప్రకారం ముందుకు వెళ్తారనమాట. ఆ నాగరాజు గారికి చెప్పిన వాక్యం ఎంత ఫలించిందో చెప్పండి. దొంగలు పడ్డారంట అదే రోజు నా ఇంట్లో. అయ్యా ఇల్లు వచ్చావా నాగరాజు గారు? అమ్మా ఇల్లు వచ్చానమ్మా. ఏం చెప్పారు బాబు గారు? అన్నయ్య ఏం చెప్పాడు? ఏం అచ్చ నా గురించే మాట్లాడాడు. వచ్చావా అన్నాడు. ఏంటండి? వచ్చావా అన్నాడు. అప్పుడే గోడ దూకి ఇటుపక్క వచ్చారంట. ఎవరు వాళ్ళు? దొంగలు. అమ్మో చూడనే చూశాడని చెప్పేసి అక్కడ గోడ చాటున కూర్చున్నారు. కూర్చున్నారా అన్నాడంట. ఈయన చెప్తున్నాడండి, విన్నది. మళ్ళీ జంప్ చేసి అటుపక్కి పారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. వెళుతున్నారా? పాపం 3 ముక్కలు ఏం చేసింది? దొంగలు పడకుండా కాపాడింది. అది వరమేనండి. ఏ వరం ఇది? విన్నదాన్ని నమరవేసే వరం. బర్రి గడ్డి మేసిన తర్వాత ఏం చేస్తుంది నాన్న? నవరేస్తుంది కదా, నవరేస్తుంది అనమాట. మనకి బయటికి కనపడదు ఆ సొంగ, ఆ నురుజు కనపడదు. ఎక్కడ నవరేయాలి మనం? హృదయంలో తిప్పుతూ ఉండాలన్నమాట, తలుసుకుంటూ ఉండాలన్నమాట. అది కూడా ఒక వరమే. ఇంకా రా చెల్లి, వారం వారం మందిరానికి రావాలి. ఎప్పుడు? అమావాస్యకి, పౌర్ణానికి. భలే చెప్తున్నారండి, నాకన్నా ఫాస్ట్గా చెప్తున్నారు. పండగలకి. ఎప్పుడు? ఎంత ధన్యతండి, ఎంత వరం అండి వాళ్ళకి. ఈరోజు ప్రయాసపడిన వాళ్ళ సంగతి ఏంటి? ఎంత వరం అండి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి. ఒక గిఫ్ట్ ఉంటుంది మీకు ఆఖరిలో. చిన్న చిన్న వరాలు ఉన్నాయి, అవి జ్ఞాపకం చేసుకోవట్లే. నేనంటాను ఆ వరమే మీరు చెప్పిన వరాల కన్నా గొప్ప వరం అది. ఏ వరం చెప్పిన? మందిరాన్ని కడిగే వరం, మందిరాన్ని ఊడ్చే వరం. అందరూ నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన చేయాలి. ఎవరన్నా ఓడవాలని పోటీ పడతారా? కడగాలని పోటీ పడతారా? నాకు ఇస్తాడేమో, నాకు ఇస్తాడేమో. గమనించండి, చీపిరి నాకు వస్తుందేమో. ఏ వరం గొప్పది వీటిలో? యెస్, హల్లెలూయా. కూర్చుని ఏంటంటే ప్రార్థన ఎవరేం చేస్తారు? ఇప్పుడు మన వాళ్ళని పిల్లవాళ్ళని కనిపించిన ప్రార్థన చేయమంటే చేస్తారు, చేయరా? ఓడవాలి, శుభ్రంగా నీట్గా కడగాలి. నాకు చాలా ఇష్టం ఆ వరం అంటే. నేను చిన్నప్పటి నుంచి మందిరం ఊడ్చేవాడిని, అందుకని దేవుడు బహుబలంగా దీవించాడు.
పాస్టర్ గారు దావీదురాజు గారు రాకముందే మందిరం అంతా ఊడ్చేవాడిని. కిటికీలు కానీ ఎక్కడ కానీ పైన కానీ కింద కానీ బూజుంచేవాడిని కాదు, కానీ ఎక్కడ కూడా మట్టి ఉంచేవాడిని కాదండి. నాకు ఇష్టం అలా చేయటం అనమాట. ఎక్కడ బూజు కనపడినా, ఎక్కడ మట్టి కనపడినా సరే శుభ్రంగా ఊడ్చేవాడిని అనమాట. పైన ఊడ్చి వెళ్ళిపోవడం కాదండి, కుర్చీ కింద లోపల బయట. నాకు ఇష్టమైన వరంలో అదొకటి. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. ఇప్పుడు ఓడవట్లేదు, చాలా ఎక్కువైపోయారు వాళ్ళు, తీసేసుకున్నారు. గమనించండి, జాగ్రత్తగా వినండి. నా వరాన్ని తీసుకుంటే కోల్పోలేదండి, ఇంకా ఘనమైన వరం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చెప్పే వరం. వాక్యం చెప్పే వరం అంటే ఏదో బాబు 4 మాటలు చెప్తున్నాండి, సింపుల్గా అయిపోదండి. ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడిన చూద్దాం. ఏం కావాలి? పరిశుద్ధాత్మ. ఏం కావాలండి? అరగంట మీతో, 2 గంటల మీతో, 3 గంటల మీతో చక్కగా గడుపుతున్నానంటే, లీడ్ చేస్తున్నానంటే, నడిపిస్తున్నానంటే అది నా శక్తి కాదండి, దేవుని శక్తి. ఏంటండి? అది నాకు ఇచ్చిన వరం. నా మాట మీరు వింటున్నారంటే నాకు వరం ఉంది. నేను చేస్తే, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతుందంటే వరం నా దగ్గర ఉంది. దేవుడు నన్ను ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేయగానే స్వస్థతనిస్తున్నాడు. గట్టిగా ప్రార్థన చేస్తేనే గర్భఫలాల్ని తెరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తేనే చనిపోతున్న వాళ్ళు బ్రతికారు. రేపో మాపు ఆపరేషన్ చేయాలన్న వాళ్ళు ఆపరేషన్ లేకుండా జరిగింది. హల్లెలూయా. వరం. ఏంటండి? వరం. కల్వరి టెంపుల్లో ఈరోజు ప్రార్థన చేసేస్తే నెల తిరిగిరా ముందే శంకుస్థాపన చేసి వచ్చానండి. నెల రోజుల తర్వాత అటు వెళ్తే బిల్డింగ్కి రంగులు వేశారు. అర్థమైంది నాన్న? శంకుస్థాపన చేయడానికి ప్రార్థన చేసి యేసు రక్తం వేసి ప్రార్థన చేశాను నంబర్లో. నెల తిరగక ముందు పెయింట్లు వేస్తున్నారు. హల్లెలూయా. ఊరికి నేను పాస్టర్ గారిని లైక్ చేయరు తెలుసండి. వరం, దేవుని అభిషేకంతో నింపబడాలి. ఇంకా చెప్పుకుంటే జీవితాంతం చెప్పినా తరగు, ఈరోజు అంతా చెప్పినా తరుగుతాయండి. గమనించండి, జాగ్రత్తగా వినండి. రైట్, మీకు ఒక ప్రశ్న. మళ్ళీ ఈ వరాల గురించి చాలా దగ్గరికి వచ్చేసి అందరూ తెలుసుకున్నారు. వరాలు లేనోళ్ళు ఒకసారి చేయొద్దండి. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. బాప్తిసం తీసుకుంటేనే ఒక వరం. హల్లెలూయా. రైట్, ఒక ప్రశ్న మీకు వేస్తాను, కరెక్ట్గా సూటిగా సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిచ్చారు ఈ వరాలు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడా? పరిశుద్ధాత్మ కార్యము జరిగిందా, జరిగించాడా? చెప్పాలి అందరు గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడా, జరిగిందా? ఒక మీకు నిన్న వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి అర్థమయ్యేలాగా చెప్తున్నాను, గమనించండి, జాగ్రత్తగా వినండి. సుశీల గారు ఉన్నారు. సుశీల గారు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మందిరానికి వచ్చింది. వచ్చింది అంటారా, వచ్చాడు అంటారా? వచ్చింది. వచ్చాడు అని ఎందుకు అంటారు? ఆమె ఒక స్త్రీ. యెహోవా తండ్రి, హల్లెలూయా. యేసయ్య, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా. ఒక స్త్రీయా, పురుషుడా? ఒక పురుషుడు. ఒక పురుషుడు. అయితే పరిశుద్ధాత్మ కార్యము చేసింది, జరిగింది, చేసింది, జరిగింది. పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. అమ్మాయి అబ్బాయా? మీరేమంటారు రేపు నుంచి? పరిశుద్ధాత్మ కార్యం జరిగింది కాదు, అమ్మాయి కాదు, చేసింది. ఎవరు చేసింది అక్కడ? చేశాడు. ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు చేశాడు. నేను కూడా తెలవనప్పుడు పరిశుద్ధాత్మ కార్యము జరిగింది, పరిశుద్ధాత్మ కార్యము జరిగింది. అమ్మాయి కాదని తెలుసుకున్నాను. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడి కార్యము చేశాడు. హల్లెలూయా. చేశాడా, చేయలేదా? రైట్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మహిమ స్వరూపుడు, గొప్ప దేవుడు. రైట్. మరి ఎవరు శక్తిని పొందుకున్నారు, ఎవరు ఆత్మను పొందుకున్నారు? మీలో ఉన్నవారిలో అందరూ ఆత్మను పొందుకున్నారు, అందరి శక్తిని పొందుకున్నారు. అందరూ ఫలాలు కూడా, వరాలు కూడా ఈ రోజున పొందుకున్నారు. ఏం ఫలాలు, ఏమి వరాలు అవి? పరిశుద్ధాత్మ పొందుకున్న నీ నోరు ఎలా ఉండాలి, నీ నడక ఎలా ఉండాలి, నీ ప్రవక్తన ఎలాగ ఉండాలి, నీ ఆలోచన ఎలాగ ఉండాలి, నీ తలంపులు ఎలాగ ఉండాలి? పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత నీ మనస్తత్వం ఎలా ఉండాలి? అందరూ వరాన్ని పొందుకున్నారు. ఏ వరం పొందుకున్నారు?
పేజీ నెంబర్ 171 రా. అందరు తీయండి, చూడండి. అట్లా ఆలోచన చేయొచ్చా? ఎట్లా పడితే అట్లా తలంపులు చేయొచ్చా? ఏది పడితే అది మనం చేయొచ్చా? ఒక పాయింట్. రైట్. రెండో పాయింట్, పరిశుద్ధాత్మ వరము పొందుకున్న మీరు ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి, దయాళత్వం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. ఏముండాలి? రైట్, చదువున్నాను ఒకసారి. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల, హల్లెలూయా, ఆత్మచేత నడిపించబడిన ఎడల, నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనై ఉన్నవారు, దేవుని వాక్యానికి లోనై ఉన్నవారు కారు. ఎవరంటండి వీళ్ళు? మనం కాదండి. ధర్మశాస్త్రానికి లోనై ఉన్నవారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా ఏం చేయాలి? రక్షించబడిన మీరు, బాప్తిసం తీసుకున్న మీరు, పరిశుద్ధాత్మ పొందుకున్న మీరు, ఏంటండి పొందుకున్న మీరు ఏం చేయాలన్నా చెల్లి పాయింట్, జారత్వం ఉండకూడదు. ఏముండకూడదండి? జారత్వం ఉండకూడదు. 2, అపవిత్రత ఉండకూడదు. ఏముండకూడదు నాన్న? అపవిత్ర. ఎవరిలో? రైట్, బాప్తిసము శక్తిని పొందుకున్న మనలో కామకత్వం ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు, వ్యభిచారం చేయకూడదు, ద్వేషములు ఉండకూడదు, కలహములు ఉండకూడదు. ఏముండకూడదు? వినిపిస్తున్నారా చెల్లి? అందరికీ వినపడుతుందా? కలహాలు ఉండకూడదు, మత్సరాలు ఉండకూడదు, కోదములు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, భేదములు ఉండకూడదు, మిమతములు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు, మమతలు ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనను వీటన్నిటిని గూర్చి చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును. అర్థమైందిరా చెల్లి? ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఈ కార్యాలన్నీ చేసే వాళ్ళకి దేవుని రాజ్యం స్వతంత్రంగా ఉంటుందా? ఉండదు. డైరెక్ట్గా అడుగుతున్నావు. విడిచిపెట్టేయాలి, పాపాన్ని విడిచిపెట్టేయాలి. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం బ్రతుకుతామో మనము తెలియదు. కానీ బ్రతుకున్నంతకాలం భర్తని సరిగ్గా బ్రతకనివ్వు, భార్యని సరిగ్గా బ్రతకనివ్వు, సరే ఏళ్లతో ఒప్పుకున్నావా, పిల్లల్ని సరిగ్గా బ్రతకనివ్వు. ఈ వాక్యం తెలియక మందిరానికి రానోళ్ళు, దేవుని సన్నిధికి రానోళ్ళు పీడిస్తూ ఉంటారు. టార్చర్ అని అంట. భార్యని నుంచోనేడు, కూర్చోనేడు, కదిలిన అనుమానమే, మెసిలిన అనుమానమే. పిల్లి వచ్చి ఇంట్లో ప్లేట్లు పడేసినా సరే అడుగడుగు ఎవడో వచ్చేస్తాడు. ఏంటి దీన్ని? ఆమెను బ్రతకనేడు. నీ భర్తని ఇబ్బంది పెట్టొద్దు, బ్రతికుండంగా సంఘ కాపరిని ఇబ్బంది పెట్టొద్దు, సేవకురాలని ఇబ్బంది పెట్టొద్దు, నీ పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు, టార్చర్ పెట్టమాకండి. పిల్లలు తల్లి చనిపోయిన తర్వాత ఏడవాలి, ఏడుస్తారు కదండి. ఏ పిల్లైనా కళ్ళెంబడి నీళ్ళు కూడా రావట్లా. సుంకోల్లా ప్రాంతం వెళ్తే ఏంటంట కారణం? పిల్లల్ని కూడా సరిగ్గా చూసేది కాదు. పోతే పోయిందిలే అమ్మ వింటారు, మళ్ళీ బ్రతికుండగా. రైట్, మీరు చచ్చిపోలేదండి, మీరు అందరూ చచ్చిపోయి బ్రతికారు మళ్ళీ. హల్లెలూయా. మీరు పాత చైతన్య బాతి పెట్టబడింది, కొత్త చైతన్య లేచింది అక్కడ. హల్లెలూయా. పాత భారతి లోపల మట్టిలో బాతేశాను, కొత్త భారతిని లేపాను అక్కడ. ఎప్పుడో తెలియని ముందు ఇబ్బంది పెట్టారేం కానీ దేవుని నమ్ముకున్నాక ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. భార్యని సుఖపెట్టాలి, భార్య మంచి చెడ్లు చూడాలి, సంతోషపెట్టాలి. పెట్టకపోతే దేవుని రాజ్యం దొరకనే. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదండి. దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనకి తెలియదండి. పక్కవారిని ఇబ్బంది పెట్టకండి, మందిరంలోకి వచ్చిన కొత్త వారిని అసలు ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు ఇంకా మిరిమిరినా చూడండి. హల్లెలూయా. అట్టి వరాలు ఉండకూడదు అన్నారు. ఏ వరాలు ఉండాలి చూద్దాం. కిందకి రారా చెల్లి. బిడ్డలు, దేవుని ఆరాధించే బిడ్డలు, దేవుని స్తుతించే బిడ్డలు ఏం కలిగి ఉండాలి? అందరూ చెప్పాలి తమ్ముళ్ళు, ఏం కలిగి ఉండాలి? ప్రేమ. అన్ని వాటిలకల్లా హైలైట్ అయిన వరం ఏదండి? ప్రేమ. ప్రేమ లేని వాడు వ్యర్థుడు.
కాదు, ప్రేమ. ఎంతమందిలో ఉందో ప్రేమ? ఒకసారి చేయొద్దు. నాన్న నాకు ప్రేమ వరం ఉందన్న ఎత్తండి. సగం ఎత్తకండి, సగం ప్రేమ కాదండి, ఫుల్. అంగమరావు ప్రేమ లేదా? చేస్తే లేదురా వస్తుంది. హల్లెలూయా. రైట్. ఈ తోషం ఏంటండి? సంతోషం. హల్లెలూయా. నేను వాక్యం చెప్పినంత సేపు నవ్వు లేదు, పలుకు లేదు, కళ్ళు అటు ఇటు తిప్పడం లేదు. ఎవరికుంటాయి ఈ గుణాలు? అది చెప్పండి, సిగ్గెందుకు? చూడండి, గమనించండి. సీరియస్గా చూస్తే నేనేమో తప్పు చెప్తున్నానని చెప్పేసి కొంచెం చూస్తూ ఉంటాను అనమాట. ఏంటి సీరియస్గా చూస్తున్నాను? ఆ ధన్యత మనకి లేదనమాట. సంతోషం వరం ఏంటండి? సంతోషం. సమాధానం ఏముండాలండి? సమాధానం. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం కలిగిన పేరు గలవారు ఎవరైనా ఉన్నారా మన మందిరంలో? ఉన్నారా? ఉన్నారండి? సరే, ఎప్పుడన్నా సమాధానం కలిగిన వాళ్ళ పేర్లు వాళ్ళని చూసారండి? సమాధానమా అని పిలుస్తారు కదండి. విన్నారా? వినలేదా? విన్నారండి? చాలాసార్లు విన్నారు. రమణ చాలాసార్లు విందంట. మరి సమాధానం ఉందా మామూలు? అబ్బే, సమాధానం లేదండి. దేనికి పేరు? పేరుకి మాత్రమే సమాధానం, లక్షణాలు మాత్రము లేవు. మరియమ్మా ఎదికేది లేదు. ఎవరిని? అమ్మ మీరు కాదు, ఏమనుకోకండి, ఇద్దరు మరియమ్మలు ఉన్నారు. మీరు నన్ను లాస్ట్లో వచ్చి నిలదీయకండి. దేవుని ఎదికేది లేదు. చూడండి, పేరు మరియమ్మ. ఇంకేమన్నాయి? మార్తా. ఎక్కడుంది మార్తా? అమ్మా అది సంగతి. ఎక్కడుందంట? తిప్పుతా ఉంది వాక్యం జరుగుతుంటే. మళ్ళీ చింత లేదా అంటుంది. ఏంటండి? వరం. ఏ వరం పొందుకుంది? తిప్పే వరం పొందుకుంది. వంటలు. హల్లెలూయా. బ్రతికినంత కాలం శాంతంగా ప్రశాంతంగా ఉండాలి. నెక్స్ట్ దయాళత్వం. దయ కలిగి ఉండాలి. ఏముండాలండి? దయాళత్వం. అందరూ దయాళత్వం కలిగిన ఉన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. దయాళత్వం, దయా ఏంటండి? దయా. చూడండి, గమనించండి. అమ్మ మీ ఇంటికి వస్తాను, సాయంత్రం 10,000 రూపాయలు ఇవ్వండి ఒక్కొక్కళ్ళు. 10,000 ఇస్తేనే మీకు దయ వచ్చేరా చెల్లి? దయ ఉన్నట్టు. ఏంటండి? దయ ఉన్నట్టు. లేకపోతే మీకు దయ లేనట్టు అనుకున్నారా? గమనించండి. మీరు మీ బిడ్డలు పోషించబడిన తర్వాతే, మీ కుటుంబం బాగుండ తర్వాతే, మీరు మంచి స్థలం కొనుక్కున్న తర్వాతే, మీరు ఇల్లు కట్టుకున్న తర్వాతే ఎవరికన్నా సహాయం చేయరు. దయ ఉందని చెప్పి పాస్టర్ గారు దయ కలిగి ఉన్నారని చెప్పేసి నీ ఇల్లంతా ఊడ్చేసి ఇవ్వమని చెప్పలా. ఏం చేయాలి? మీరు మీ కుటుంబం పోషించబడిన తర్వాతే ఆయనకి మనము ఇవ్వాలి. ఎవరన్నా వచ్చి సహాయం కోసం అడిగితే సహాయము చేయాలి. మంచి బ్రతికినంతకాలం మంచిగా ఉంటామన్నా ఉండం. మనం మంచిగా ఉండం. మనం మంచిగా ఉండక ఇతరుల మీద ఆ నిందలు వేస్తాం. విశ్వాసం ఏముండాలన్నా? సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటువంటి వాటికి విరోధమైన నియమేమిది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ముందు చెప్పిన క్రియలు, తర్వాత చెప్పిన క్రియలు. ఏ క్రియల ద్వారా నిత్యత్వానికి వెళ్తాం? ముందు చెప్పిన క్రియల, తర్వాత ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం. ఏం దొరుకుద్ది? హల్లెలూయా. అట్టి వరాలు మన మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ఆమెన్. రైట్. మోకరించండి, ప్రార్థన చేస్తాను. ఆశీనుడైన దేవా, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థిస్తున్నాం తండ్రి. మహిమలు చెల్లిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. నేను 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ ప్రార్థన చేస్తానన్న. అందరూ మోకరించండి. అందరూ దయతో అందరూ ప్లీజ్.
మీరు ఆశీర్వాదాన్ని వెంటాలు పరిశుద్ధాత్మ వరాలు పొందుకున్న నేను ఎలా జీవించాలో, ఎలా నడవాలో నేర్పించారు తండ్రి. యేసయ్యా, నీ రాజ్యానికి నేను చేరాలి అంటే, ఉండాలి అంటే నీ వరాలు నేను పొందుకోవాలి తండ్రి. నీ వరాలు కలిగి ఉండటానికి కృపను, భాగ్యాన్ని దయచేయమని వాక్యానుసారంగా ప్రార్థించుకుందాం. ప్రభుని అడుగుదామండి. యేసయ్యా, నీ వరం నాకు కావాలని ప్రార్థించుకుందాం. చెల్లి పద్మ ఈ పరిచర్య కోసం వాక్యానుసారంగా దేవుడు ఏం మాట్లాడాడు, ఏ వరాలు మనకున్నాయి,